ఆలోచన ఉంది కానీ పోయినాక పిల్లలు ఆడుకుంటా మళ్ళీ తాకిచ్చారు అనుకో మళ్ళీ నొప్పితో బాధపడుతుంది. అందుకే ఏం చేస్తుంది ఇక పోయి ఇన్నే ఉంటది. ఇంకా మన అదృష్టం మంచిగా ఉంది బావా, చేయికి తాకింది దెబ్బన ఆ దెబ్బ తలకాయకి తాకితే తలకాయ వాళ్ళు ఏందో ఏమో. కాదే అక్క, నేనేమో పిల్లలు లేక ఎడుతున్నా, నీకున్నదే ఒక్క బిడ్డ. నిజంగా 4-5 పిల్లలు ఉన్నారు, వాళ్ళందరిని ఎట్లా చూసుకోవాలన్నట్టు కాదు. కానీ అశ్రద్ధ ఎందుకే నీకు? అది ఎటు పోతుంది ఏడాడుతుంది అన్నది కూడా నువ్వు చూసుకోకుంటే ఎట్లనే గింతగానో అనే అశ్రద్ధ. ఒక్కొక్కరు పిల్లలు లేక ఎడుతుంటే నువ్వేమో ఏది పట్టించుకోవేం లేదు. ఎట్లా చూసుకోవాలి కంటికి రెప్పలకి కాపాడుకోవాలి కన్నా పిల్లల్ని. నువ్వేం మర్చిపోయేమోనే. అయితే అంటే చెల్లె వాళ్ళందరూ అంటారని నువ్వు కూడా అంటాను అంటే ఇది కానీ బన్నుకు ఇట్లా దెబ్బ తగిలే, ఆ చెయ్యికి ఫ్రాక్చర్ అయ్యే, పైసలు లేక మస్తు ఇబ్బంది పడ్డావు. బాగా అక్కడ ఎప్పుడో అప్పు తీసుకొచ్చి 50,000 దాకా తీసుకొచ్చిండు. ఆ పైసలు ఇటు ఎప్పుడు అయింది.